Panikumar Adepalli. You are watching PK Talks. Welcome to PK Talks. ఈరోజు ఐపీఎల్ సీజన్లో సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ చెన్నై సూపర్ కింగ్స్లో ప్లే 11 అండ్ ఏ మ్యాచ్లు ఎక్కడ ఆడుతున్నారు, ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫైనల్కి వస్తారా రాదా, ఇలాంటి చిన్న అనాలిసిస్ గురించి ఈ దాంట్లో తెలుసుకుందాం. ఓకే, కమింగ్ టు పాయింట్. చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే అనగానే గుర్తుకొచ్చేది ఫ్యాన్స్కి ధోని ధోని ధోని. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎట్లా ఉంటుందంటే మిగతా టీమ్స్ కన్నా చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డ్ సూపర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు ఆడిన 17 సీజన్స్లో 12 టైమ్స్ ప్లే ఆఫ్కి వచ్చింది అండ్ 10 టైమ్స్ ఫైనల్కి వచ్చింది, 5 టైమ్స్ కప్ తీసుకుంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఏకైక టీం చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ టైం ఏమైందంటే 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి పాయింట్ టేబుల్లో 5th ప్లేస్తో సరిపెట్టుకుంది. లాస్ట్ టైం ప్లే ఆఫ్ కూడా రాలేకపోయారు. అది చాలా పిటి. అప్పుడు ఆ రోజు గ్రౌండ్లో జరిగి షేక్ అండ్ కూడా వెళ్ళిపోయాడు ధోని. ఇలాంటి చాలా జరిగాయి. లిమిట్ మ్యాటర్. నెక్స్ట్ 2025 సీజన్ 18లో ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం తీసుకుంటే కెప్టెన్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, నెక్స్ట్ డివాన్ కాన్వే, నెక్స్ట్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దూబే, శ్యామ్ కరణ్, జడేజా, ఎంఎస్ ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా, రచిన్ రవీంద్ర, ఎస్కే రషీద్, మన గుంటూరు కూడా అడుగుతున్నాం. వీళ్ళగా టీం మొత్తం ఓవరాల్గా లాస్ట్ టైం మొత్తం గాయాలతో ఎక్కువ బాధపడ్డారు కాబట్టి ఈసారి ఓవరాల్గా 25 మెంబర్స్ని తీసుకున్నారు టీంలో. 25 మెంబర్స్ మనం చెప్పలేము కాబట్టి బెస్ట్ ఆఫ్ 11 ఎక్స్ట్రా మన ఇంపాక్ట్ ప్లేయర్స్ ఇలా కలిపి మనకున్న పరిధిలో వీళ్ళు గ్యారంటీ ఆడతారన్న వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పాను నేను. ఈ విధంగా టీం ఉంది. బ్యాటింగ్గా బౌలింగ్గా ఎవ్రీథింగ్ ఎలా ఉందంటే ఒక విధ్వంసమే చెన్నై సూపర్ కింగ్స్. అలా ఉంది ఈసారి టీం. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడెక్కడ మ్యాచ్ ఆడుతోంది, ఎవరితో మ్యాచ్ ఆడుతోంది ఒకసారి చిన్న లుక్ వేద్దామా. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి March 23 ముంబై ఇండియన్స్తో జరుగుతుంది. దాని తర్వాత 28 మార్చ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతుంది. నెక్స్ట్ 30th రోజున రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్తో జరుగుతుంది. అలాగే 5th ఏప్రిల్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతుంది. 8th పంజాబ్ కింగ్స్తో జరుగుతుంది. 11th మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతుంది. 14th ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్తో. 20వ తారీఖు మాత్రం ముంబై ఇండియన్స్తో జరుగుతుంది. 25th ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మనతోనే జరుగుతుంది. 30th మళ్ళీ పంజాబ్తో. May 3 వచ్చేసి ఆర్సీబీతో. May 7 కోల్కతా నైట్ రైడర్స్తో. May 12 ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్తో. అండ్ May 18 జీటీ గుజరాత్ టైటాన్స్తో. ఫస్ట్ మ్యాచ్ ముంబైతో, లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచెస్ కంప్లీట్ చేసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ సీజన్లో ఫైనల్కి వచ్చి టీం ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పచ్చు. ప్లే ఆఫ్కి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈసారి కప్పుతో ధోనికి ఘనంగా వీడ్కోలు చెప్పాలని సిఎస్కే టీం అంతా ఉంది. ఆల్ ది బెస్ట్ సిఎస్కే టీం. మనం కూడా సిఎస్కే గెలవాలని ఆలోచిస్తాం. ప్లీజ్ డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్లోకి వెళ్ళకండి. మీ లైఫ్ని పాడు చేసుకోకండి. మీ లైఫే కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా పాడవుతుంది. ప్లీజ్ డోంట్ యూస్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. దిస్ ఇస్ పనికుమార్ అద్దేపల్లి, PK Talks, signing out.